లేఖన భాగాన్ని చూద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 89వ కీర్తన, 89వ కీర్తన 48వ వాక్య భాగం ఒకసారి మనం చూద్దాం. మరణమును చూడక బ్రతుకే నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? కీర్తనకారుడు 89వ కీర్తనను రాస్తున్న ఈ కీర్తనకారుడు ఒక ఆందోళన, ఒక పెను కలవరం, ఆయనకు పెద్ద ఆలోచన పడిపోయింది. ఒక పెద్ద కలవరం ఆయన హృదయంలో ఉండిపోయింది. మానవులందరూ పాతాళానికి వెళ్ళిపోతా ఉన్నారు. మనుషులందరూ మరణిస్తూ ఉన్నారు. తిరిగి బ్రతకగలిగిన వారెవరు? అక్కడ రెండు విషయాలు ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి? మరణం, రెండు పాతాళం. రెండు ఒకటి కాదు. మరణం వేరు, పాతాళము వేరు. ఏమిటి? రెండు ఒకటి కాదు. మరణం అనేటువంటిది వ్యక్తి. చెప్పండి, ఏమిటి? వ్యక్తి. అటేటి చెప్తారు, కనబడతాడా మరణం అని అంటే కనబడతాడు. మరి మరణాన్ని ఎవడైనా చూశాడా? బ్రతికి ఉన్న మనకు కనబడదా మరణం? కానీ సచ్చేలోపు, మరణించేలోపు ఒక గడియలో మరణిస్తాడనగా చాలామంది మరణాన్ని చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ తాతలో, మీ బంధువులలో, మీకు తెలిసిన వారిలో చనిపోయే కొద్ది క్షణాలు ముందుగా అదుగా నా మరణం వస్తూ ఉంది, నాకు మరణం వస్తూ ఉంది, అదుగో అని కొంతమంది చూసి భయపడి ప్రాణం విడిచినటువంటి వాళ్ళు లేకపోలేదు ప్రియులారా. మరణం అనేది ఎవరికి కనబడుతుంది అనంటే దేవుని బిడ్డలకు కనబడదు. విశ్వాస జీవితంలో తొలగిపోయి, లోకంలో కలిసిపోయి, తమ ఆత్మను పాతాళములోనికి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న వారికి మరణం అనేది కనబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండింటిని జయించారు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై, సజీవుడై రెండిటిని జయించాడు. రెండిటి మీద అధికారము కూడా ఉందట ఆయనకి. రెండిటి మీద ఆయనకు అధికారం ఉంది. ఏమిటా రెండనంటే, ఒకటి మరణం మీద, రెండవదిగా పాతాళం మీద. ఆయన ఆ రెండిటిని జయించి దాని మీద అధికారాన్ని పొందాడు ప్రభు. చూడండి, ప్రకటన గ్రంథం, ఈ కీర్తన అలా ఉంచండి, ఈ కీర్తన భాగం అలా ఉంచండి, ఒక వేలుతో పెట్టుకొని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదవండి. కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు ఇక్కడి నుంచి జ్ఞాపకం చేసుకోండి, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. అంటే మరణానికి ద్వారం ఉన్నది, పాతాళానికి కూడా ఏముంది చెప్పండి? ద్వారం ఉంది. వాటికి తాళములు కూడా ఉన్నాయి, వాటికి తాళపు చెవులు కూడా ఉన్నాయి. ఏమండి, ఎటైనా మనం ప్రయాణమై వెళుతున్నప్పుడు
ఇంటికి ఎవరు తాళం వేసుకుని తాళం ఎవరి దగ్గర పెట్టుకుంటారో చెప్పండి, చెప్పరా? మీరు ఇంటికి తాళం మీ ఇంటికి గుమ్మాలు ఉన్నాయా, తలుపులు ఉన్నాయా? ఆ తలుపులకు గడియాలు ఉన్నాయా? దానికి తాళం వేస్తారా? బయటికి వెళ్ళేటప్పుడు బిగిస్తారా గట్టిగా? తాళపు చెవులు ఎవరి దగ్గర పెట్టుకుంటారు? ఇంటికి ఎవరు అధికారిగా ఉన్నాడో, ఇంటికి ఎవరు యజమానిగా ఉన్నారో, ఇల్లు ఎవరి మాట ద్వారా నడిపించబడుతుందో వారి దగ్గర కదా తాళపు చెవులన్నీ. కొన్ని ఇళ్లలో మగోడి దగ్గర ఉంటే, కొన్ని ఇళ్లలో ఆడదని ఎక్కడుంటాయి? ఏంటేంటో చెప్తున్నారు. చేతుల్లో ఉంటాయి, యాడుంటాయి? చేతుల్లో పట్టుకొని తీసిచ్చారు. కొన్ని కుటుంబాలకు కొంతమంది ఆడవాళ్ళు అధికారులు, మరికొంతమంది శాడిస్ట్ వాళ్ళు అయితే మగవాళ్ళు అధికారులుగా ఉంటారు. భార్యను నమ్మకుండా, అమ్మో దీన్ని నమ్మితే ఇంకా ఏమనుందో కొంప కూలిపోయిద్దట్టున అని చెప్పి కొంతమందికి అదొక భయం. అందుకే నెలకు ఎంత సంపాదిస్తున్నారో సంపాదనలు కొంతమంది చెప్పరు భార్యలకి. దొంగలు, భార్యల మీద నమ్మకం లేని వాళ్ళు సంపాదన గురించి. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి. యేసుక్రీస్తు ప్రభువుల వారట ఆయన మరణించి తిరిగి లేచారు. స్తోత్రం. మనమందరం కూడా నమ్ముతున్నాం కదా. మన నమ్మిక ఏమిటి? మనం ఏ విధంగా రక్షించబడ్డాం? యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు అని మాత్రమే మనం విశ్వసించట్లేదు. అలా మనకు రక్షణ కలగట్లేదు. ఆయన మన కొరకు మరణించాడు, నా కొరకు తిరిగి లేచాడు అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి ప్రభు మనకు రక్షణ అనేది ఇచ్చాడు. స్తోత్రం. రక్షణ అనేది మనకు కలిగింది. కాబట్టి రక్షించబడినటువంటి వారు మనందరి విశ్వాసం ఏమిటి? ఆయన చనిపోయాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. లోకంలో ఒక సిద్ధాంతం ఉంది. యేసు ప్రభుల వారు ఆయన మరణించి తిరగలేవలేదు. మరణించాడైతే మరణించాడు, కానీ ఆయన శవాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన శవాన్ని ఎవరో కప్పిపుచ్చారు, ఆయన తిరిగి లేవలేదు అని ఆనాటి కాలంలో యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన రోజున కావలి వారు, సైనికులు, అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నిజంగానే ఆ వంచకుడు ప్రభువుని పట్టుకొని తిరిగి లేచిన తర్వాత కూడా ఏమండి దానికి ప్రసాదయ్య గారు చెప్పిన కన్నులు మోయబడ్డాయి, మనసు మోయబడింది. కన్నులు మోయబడ్డాయి కాబట్టి దేవుడు వారి కన్నుల ఎదుట ఎన్ని కార్యాలు చేసినా అనేక మార్లు చెప్పారు. ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టండి, మూడవ దినమని నేను మరలా తిరిగి లేపి నిలబెడతానని ప్రభు చెప్పారు. అదేంటి? అక్కడున్న వాళ్ళు అంటారు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఈ మందిరాన్ని కట్టడానికి 47 సంవత్సరాలు పట్టిందే. 47 సంవత్సరాలు పట్టిందే. ఎన్నో మారులుగా ఈ మందిరం పడగొట్టబడి, తిరిగి కట్టబడి, మరలా పడగొట్టబడి, మరలా తిరిగి కట్టబడి, ఏమంటే చివరికి యేసు ప్రభు వచ్చే కాలము నాటికి జెరుబ్బాబెలు అనబడిన ఆయన ద్వారా చివరిగా మందిరం అనేది కట్టబడింది. 47 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ మందిరాన్ని కట్టారు, మందిరాన్ని నిర్మించారు. ప్రియులారా, ఇప్పటి వరకు మందిరం 2 మారులు మాత్రమే పడగొట్టబడి మరలా తిరిగి కట్టబడింది. ఏమండి? మూడవ మారు సంపూర్ణంగా కట్టబడిన తర్వాత ఏమండి అప్పుడు అంతము సమీపంలోనికి వస్తుంది. సరే, విషయాలను పక్కన పెట్టగలిగితే దయచేసి ఆలకించండి. వాళ్ళు అంటున్నారు 47 సంవత్సరాలు పట్టిందా ఈ మందిరం కట్టడానికి? నువ్వేంటి 3 రోజులు కడతావని? అసలు నీ వల్ల అవుతుందా? ఏమంటే ఆలోచించాలి కదా. 3 రోజులు ఎలా కట్టగలుగుతాడు? అసలు ఈయన ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్పారు? ఎవరిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు? దేని కొరకు ఈ మాట చెప్పాడు? అక్కడ లేఖనం చెబుతుంది, ఆయన దేవాలయమును గురించి కాదు, తన దేహం అనే దేవాలయమును గురించి చెప్పాను. హల్లెలూయా.
యేసు ప్రభు సేవ చేస్తున్న 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో దొంగగానే పునరుత్థానుడు అవ్వలేదనండి. అందరికీ చెప్పాడు ముందుగానే. మనుష్య కుమారుడు గాయపరచబడతాడు, కొట్టబడతాడు, 39 కాదు అంతకు మించి గాయపరచబడతాడు, కొరడా దెబ్బలు కొడతారు, దెబ్బలు అనుభవిస్తారు, ఉమ్మివేయబడతారు. కానీ 3వ దినాన మరలా తిరిగి లేచుట అగత్యముగా నిశ్చయముగా అవశ్యముగా మనుష్య కుమారుడు 3వ రోజున తిరిగి లేపబడతాడు. ఇది వాస్తవమని ఎన్ని మార్లు చెప్పినా సైనికుల కన్నులు, ప్రధాన యాజకుల వారి మనసులు కానీ, అధికారుల మనసులు, పిలాతు మనసు కానీ తెరవబడలేదు, మోయబడి ఉంది. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఆ వంచకుడు ఏమైపోయాడో తిరిగి లేచినట్టే ఉన్నాడు. కాబట్టి ఇది త్వరగా అందరికీ తెలియబడకుండా ప్రధాన యాజకులు ఏం చేశారట, కొంతమంది అక్కడున్న కావలి వార్లకట డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, అరే ఇదిగో ఈ అబద్ధాన్ని ప్రచారం చేయండి, ఈ అబద్ధపు మాటలు చెప్పండి. ఏమని చెప్పాలి? యేసు తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఆయన శిష్యులు ఆయన ఎక్కడ దాచిపెట్టారు, కాబట్టి ఇలాంటి అబద్ధాలు వాళ్ళు చెబుతున్నారా, అబద్ధం మీరు చెప్పండిరా అని చెబితే ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా యేసు ప్రభు తిరిగి లేవలేదని కొంతమంది నమ్ముతూ ఉన్నారు. మన నమ్మిక అది కాదు, మన విశ్వాసం అది కాదు. తోమాతో ప్రభు అంటాడు తిరిగి లేచిన తర్వాత, అది వరకే శిష్యులతో తోమా అంటాడు కదా, మీరందరూ యేసు ప్రభుని చూసారా, తిరిగి లేచిన ప్రభును చూసారు? అవునయ్యా మేము చూసాం. ఎట నమ్మినావయ్యా పేతురయ్యా? సంఘానికి అధ్యక్షుడు అయితే కాదు సరిపోదు, టెస్ట్ చేయాలి కదా, పరీక్ష చేయాలి కదా. నేనైతే యేసు ప్రభు ఆయన కాదో అవునో నేను ఎలా టెస్ట్ చేస్తాడట, ఆయన గాయములలో వ్రేలు పెట్టి, ఆయన ఒరిజినల్ రక్తమో కాదు ప్లాస్టికో, లేకపోతే అదేమన్నా భూతమో, లేకపోతే అదేమన్నా ఆత్మనో, లేకపోతే దయ్యమో కన్ఫర్మేషన్ చేసుకునేంత వరకు. ఎందుకు తోమకు అలాంటి అపనమ్మకం వచ్చిందంటే, ప్రభు నువ్వుగా అని చెప్పారు, ఇదిగో నేను పోయిన తర్వాత నా పేరట అనేక మంది నా పేరు పెట్టుకుని చాలామంది వస్తారు, జాగ్రత్తగా ఉండనని ప్రభు చెప్పాడు. కాబట్టి వారికి ఇంకనూ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. కాబట్టి అక్షరాలు పట్టుకొని పరిస్థితులు అంచనా వేసుకొని తోమ క్రీస్తుయిన కాడని అపనమ్మకముతో ఉంటున్నప్పుడు ఇలా భావిస్తుండగా యేసు తోమ గారికి ప్రత్యక్షమై చెబుతున్న మాట, తోమా దగ్గర చూడు, నాకున్నట్టుగా భూతానికి ఉంటాయా, ఆత్మకు చేతులు ఉంటాయా, నన్ను ముట్టుకో, ఇదిగో చేతులు చూడు, రక్తం చూడు, ఎవరికైనా ఉంటాయా? చూసి నమ్మిన వారి కంటే తోమా చూడక నమ్మినటువంటి వారే గొప్ప ధన్యులు. తోమా హల్లెలూయా. మన విశ్వాసం ఏమిటి, మన యొక్క నమ్మిక ఏమిటి ప్రియులారా? యేసు తిరిగి లేచాడు, యేసు తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మన విశ్వాసం, ఇది మన రూఢి, ఇది మన నిశ్చయత. యేసు తిరిగి లేచాడు. అందుకే ఈ రోజు వరకు పొలోలమని యేసయ్య ఉన్నటువంటి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని? అక్కడ ఉన్నాడని పరుగులు పెట్టట్లేదు, ఖాళీ అయింది కదా. విశ్వాసాన్ని విశ్వాసాన్ని నిశ్చయిత చేసుకొనుట కొరకై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుటికట యేసు ప్రభు సమాధట ఖాళీగా 24 గంటలు ఓపెన్గా పెట్టారు. ఎవడైనా రండి, చూసుకోండి, పరీక్ష చేసుకోండి. ఈ సమాధిలో గుహలాంటివి ఏమీ లేవు, సందు కూడా లేదు, చిన్నపాటి గోతులు కూడా ఏమీ లేవు. ఇది ఖాళీ. ప్రపంచంలో ఎవడి సమాధి అయినా ఖాళీగా ఉందంటే అది యేసు సమాధి మాత్రమే. 2 చేతుల పైకెత్తి ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధిని జయించి సమాధి ముందర ఉంచబడిన పెద్ద రాయి అంట. ఏం రాయి అంట? అది పెద్ద రాయి.
పెద్ద రాయి సైతం సమాధిని ఏమండి ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయింది. రాయి పెట్టారు, అంతటితో సరిపెట్టుకున్నారా? లేదు లేదు, మరలా ఆ రాయి కట్ట ముద్ర వేశారట. కానీ ముద్ర సైతం ప్రభు పునరుత్థానాన్ని ఆపలేకపోయింది. అంతా ఆ ముద్రతో ఊరుకున్నారా? సరిపెట్టుకున్నారా? లేదు లేదు, ఆ పెద్ద రాయికి మరలా సంకెళ్ళు వేశారట. వాక్యం చెబుతుంది, రాయి సంఖ్యలు మొత్తం విడగొట్టబడి రాయి దొరలింపబడిందని వాక్యం చెబుతుంది. హల్లెలూయా! రాయి దొరలింపబడింది, సంఖ్యలు తెగిపోయాయి, త్రాళ్ళు తెగిపోయాయి, రాయి దొరలింపబడింది. ఎవడివరా నువ్వు, పక్కకు జరగని రాయిని దేవతతో జరిపిందట. ఆయన పునరుత్థానం అవుతూ 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 అవన్నీ దారి ఇచ్చేసాయి. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇక్కడ మనము ధ్యానము చేయగలిగితే యేసు పునరుత్థానుడై రెండిటిని జయించాడు. అదేమిటంటే, ఒకటి మరణమును జయించాడు, రెండవదిగా పాతాళాన్ని జయించాడు. ఇందాక మనం 89వ కీర్తన 48వ వచనంలో కీర్తనకారుడి యొక్క రోదన చూడండి, కీర్తనకారుడి యొక్క ఆవేదన చూడండి. అయ్యో, మరణమును రుచి చూడక బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? మరణమును రుచి చూడక, మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? మరణాన్ని రుచి చూడకుండా, మరణాన్ని రుచి చూసి, అంతే. దాని అర్థం ఏంటంటే, మరణాన్ని రుచి చూసిన తర్వాత మరలా బ్రతికేవాడెవడైనా ఉన్నాడా? ఎనీబడి ఎల్స్, ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో చూడండి, ప్రతి వాడు మరణిస్తూనే ఉన్నాడు. బైబిల్లో మరణించి తిరిగి లేపబడిన వాళ్ళు ఉన్నారు. వారంతటి వారు ఎవరూ కూడా తిరిగి లేపబడలేదు. దేవుడే మరణములో ఉన్నటువంటి వారిని అందరినీ తిరిగి లేపారు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల మనం ఇలాంటి అనుభవాలను చూడగలుగుతాం. సారేపతు విధవరాలి కుమారుడు చనిపోయి ఏలియా దైవజనుడు ప్రార్థన చేయగా తిరిగేమయ్యాడు? బ్రతికింపబడ్డాడు. ఆ తర్వాతి సమయములలో ఎలీషా చనిపోయి చాలా రోజులయ్యింది, ఎక్కడో పాతి పెట్టారు. అక్కడ ఆ పాతి పెడుతున్న దగ్గరగా ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఒక సైనికుడి శవాన్ని తీసుకొచ్చి ఎలీషా గారిని పాతి పెట్టిన స్థలంలోనే పాతి పెట్టారట. ఎలీషా శల్యములు ఆ శవమునకు తగులగా వాక్యం చెబుతుంది, వాడు సజీవుడై లేవసాగేనని వాక్యం చెబుతుంది. ఏమంటే, ఈ విధంగా బైబిల్లో ఎంతోమంది చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతోమందిని చనిపోయిన వారిని తిరిగి లేపారు. తబిత, చిన్నదానా, 12 సంవత్సరాలట అమ్మాయికి ఏ రోగం వచ్చిందో, ఏం అనారోగ్యం వచ్చిందో, అవండి ఏ రోగం వచ్చిందో, సరైన టయానికి తినట్లేదేమో. ఏమంటే కొంతమంది అమ్మాయిలు చాలా నీరసంగా, మాట్లాడడానికి నీరసపడిపోతూ ఉంటారు, చాలా బలహీనంగా ఉంటూ ఉంటారు. ఏమంత బలహీనంగా ఉన్నామంటే సరిగా తినలేదండి. అవతల వాళ్ళ అమ్మ చెప్పిద్ది, ఏడ తింటుందయ్యా, ఇంత తింటుందండి, ఇంత తింటుంది. ఇంత తింటే ఏమవుతుందట? ఇంత తింటే ఏమైంది మీకు? ఏమండి, వయసులో ఉన్న ఆడపిల్లలు ఏం చేయాలి? తినాలి మంచిగా. తిండి దొరకనోడేమో తినక, తిండి వండి నువ్వు తినక, లేనిపోయిన రోగాలు కొని తెచ్చుకో, లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకుంటా. తినమని చెప్పాను కదా అని చెప్పేసి యుద్ధం చేసినట్టుగా తినమని కాదు, ఒక లిమిటేషన్ ఉంది. కడుపుకు పట్టేమైన తిను, అంతేగాని కడుపుకు మించి పేకల దాకా వచ్చేది వరకు. ఈరోజు పునరుత్థాన పండుగ కదా, పాస్టర్ గారు ఏదో స్పెషల్ వండిస్తున్నారు అని దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా లపాలపై పేకల దాకా మెక్కకూడదు. తృప్తిగా తినాలి, మంచిగా కడుపు నిండుగా తినాలి తృప్తిగా.
12 సంవత్సరాలలో ఆ అమ్మాయి చనిపోయిందట, మరణించింది. కానీ యేసు ఆ యాయిరు కుమార్తెనట చేపట్టుకొని, చిన్నదానా తలీతాకుమి అని చెప్పి ఆ అమ్మాయినట తిరిగి లేపాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఒక ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఒక విధవరాలి కుమారుడు చనిపోయి మోసుకుని పోబడుతూ ఉన్నాడట. యేసు ఆ తల్లి వేదనను చూసి, ఆ తల్లి కన్నీరు ఏడుపు చూసి పాపం తట్టుకోలేకపోయాడు. యేసు ఎంత గొప్ప దేవుడో, ఎంత భీకరుడో. ఆయన బిడ్డలు ఏడిస్తే మైనము ఒత్తి కరిగిపోయినట్టుగా కరిగిపోయే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? ఆయన పునరుత్థానుడే, మరణమును జయించిన గొప్ప దేవుడే, కానీ కన్నీళ్లకు కరిగిపోయే దేవుడట ఆయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన, ఎంత ప్రేమ అండి ఆయనది. ఆ విధవరాలు ఏడుస్తుంటే ఆమె ఏడుపుని చూసి ఆ కుమారుని, ఏమండి, ఆ మోసుకొని పోబడుతున్న ఆ చనిపోయిన ఆ శవ పాడెను ముట్టగా మోయించిన వారు నిలిచారట. ఆ పిల్లవాడి, ఆ చనిపోయిన వాడు చేపట్టుకొని చనిపోయిన వాడిని తిరిగి లేపగా, ఏమండి, వాడు లేచి కూర్చున్నాడట. ఆ తర్వాత ఇంకా ఎవరిని ప్రభు తిరిగి మరణంలో నుండి తిరిగి లేపాడండి? వెంటనే మనకు గుర్తొచ్చేది లాజరయ్యా. చచ్చిపోయి ఎన్నాళ్ళు అయిందయ్యా? ఎన్నాళ్ళు అయిందండి? 4 రోజులా 40 రోజులా? 4 రోజు కుళ్ళు కంపు వాసన కొడుతున్నాడట. దగ్గరకు వచ్చి సమాధి దగ్గరికి పోతుంటే మార్తమంటుంది, అయ్యా కుళ్ళు కంపు వాసన కొడతాడయ్యా, దయచేసి దగ్గరికి వెళ్ళమాకండి, మీకు కంపే మాకు కంపే, చేసిన ప్రార్థన వ్యర్థమే, వద్దయ్యా, వద్దు వద్దు వద్దు. ఈ తిక్కలు దట్టన అంటదులు, రాయిని తొరలించండి, రైసలో రాయి తీసేయండి. మనం చేయాల్సిన బాధ్యత అంతే, రాయిని తీసేసుకోవాలంతే. విడిచిపెట్టాల్సుకున్నవి విడిచిపెట్టాలి, తొలగించుకోవాల్సింది తొలగించేయాలి. తర్వాత పనులన్నీ ప్రభు చేసేస్తాడు. రాయిని దొర్లించి వేయండి ప్రభు చెప్పారు. రాయి దొర్లించి వేయబడింది, తీసేశారు. యేసు లాజర్ బయటికి రాని పిలవగా ఆ స్వరమును వినినటువంటి లాజర్, చనిపోయిన వాడు తిరిగి బ్రతికింపబడి సమాధిలో నుండి ప్రేత వస్త్రములతో చుట్టబడి అలాగే బయటికి వచ్చాడట. హల్లెలూయా! ఇంత మాత్రమేనా? అపోస్తలులు కూడా ఎంతోమంది ప్రార్థన చేస్తే చనిపోయిన వారు ఎంతోమంది తిరిగి లేపబడ్డారు. ఈ రోజుకి లేపబడట్లేదా? ఈ రోజుకి ఎంతోమంది ప్రార్థన చేస్తుంటే, ఏమండి, మన పరిచర్యలో చనిపోయిన వారు ఎంతోమంది తిరిగి లేపబడలేదండి? మా అమ్మ నాన్నగారి పరిచర్యలో వారు ప్రార్థన చేసేప్పుడు ఎంతమంది తిరిగి బ్రతికింపబడలేదు? నేటి తరములో సాక్ష్యముగా, ఏమంటే ఒక అమ్మాయి చనిపోయి తిరిగి ఎందుకు లేపబడలేదు? అయితే ఆనాటి నుండి ఈ రోజు వరకు ఎవరో ఒకరి ద్వారా మరణములోండి తిరిగి లేపబడుతున్నారు. దైవజనుల ప్రార్థన, దేవుని కృప ద్వారా, దేవుని యొక్క ఉద్దేశం వారి మీద ఉండటం ద్వారా ఎవరో ఒకరి ద్వారా లేపబడుతున్నారు. కానీ వారంతట వారు ఎవరు లేపబడుతున్నారు? ఈ లోకంలో ప్రతి సమాధి మీద, ఏమండి, ఇది వారి సమాధి, వీరు ఇందులోనే ఉన్నారు, వీరు ఇందులోనే ఉన్నారు అనే సాక్ష్య సమాధులే ఇస్తున్నాయి కదా. ఆయా దేవుళ్ళు అని ఆరాధించుచున్న వారి సమాధులు కూడా భూమి మీద ఉన్నాయి కదా. వారి శల్యములు, వారి ఎముకలు, వారి ఆస్తికలు భూమి మీద కనబడుతున్నాయి కదా. కానీ యేసు శరీరం కనబడలేదే. ఎందుకు? ఏమండి, ఎవరికేం తెలుసా? ప్రభు శరీరముతో పాటుగా లేచాడట. శరీరం క్షయమైన శరీరం అక్షయతను ధరించి లేచిందట. మరి ప్రభు శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మలో పోవచ్చు కదా. ఎందుకని శరీరాన్ని వదిలిపెట్టలేదు? ఏమండి, యేసు పుట్టిన రోజు 25వ తారీఖు, అది పెద్ద కన్ఫర్మేషన్ కూడా కాదు. అది 25వ తారీఖుకే మనము ఎంత హడావిడి, ఎంత సంబరాలు, ఎంత పండుగలు చేస్తున్నాం. ఇక అలాంటిది యేసు ప్రభు శరీరం చిక్కితే మనకు ఇక మన భక్తులు, మన అంధభక్తులు, మోడభక్తులు, గుడ్డి భక్తులు ఊరుకుంటారా?
అసలైన ఆయన వదిలిపెట్టేసి క్షేమైపోతున్న శరీరాన్ని పట్టుకుని దానికి పూజ చేయడం స్టార్ట్ చేయరు, దానికి పూజలు చేస్తారు. ఏమండి అక్కడే టూరిస్ట్ ప్లేసులు ఏర్పాటు చేస్తారు, అక్కడే కొబ్బరికాయలు పెడతారు, అక్కడే అట్టుపళ్ళు పెట్టేస్తారు, అక్కడే దుకాణం అంతా వ్యాపారం బాగా జరిగింది. ఇట్లా చేస్తారని ప్రభుకు తెలుసు కాబట్టి శరీరముతో కూడా ప్రభు లేచాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా లాజరు కూడా చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత మరలా చనిపోయాడు, తిరిగి లేపబడలేదు. రెండవ మారు మరలా తిరిగి బ్రతికింపబడలేదు ప్రియులారా. కానీ యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆయనంతటా ఆయనే. ప్రియులారా, వాక్యం చెబుతుంది ఆయన మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు తీసుకొని అధికారము పొందేటంతగా ఆయన జయించాడు ఈ రెండింటిని. యేసు మరణమును జయించాడు, పాతాళలోక శక్తులను ప్రభు జయించాడు. కీర్తనకారుడు అదే బాధపడుతున్నాడు, అయ్యో మరణమును రుచి చూడక బ్రతుకే నరుడెవడు, పాతాళం యొక్క వశమున పడకుండా బ్రతికే నరుడెవడు, తప్పించుకొనగలిగిన వాడెవడు? ఇంతకీ పాతాళములకు ఎవరు వెళ్తున్నారు? పాతాళం యొక్క స్వభావం ఏంటి? సామెతల గ్రంథములో సొలొమోను మహాభక్తుడు దాని పాతాళముని గురించి వివరించు రాస్తూ అంటాడు కదా, ఇదిగో చాలును అననివి తృప్తి పడనివి 4 కలువు, అందులో ఒకటి పాతాళమట. పాతాళము నాకు చాలును అని అనదట. ఇంతమంది వచ్చారు కదా సరిపోతుందిలే అని అనుకోవట్లేదట. పాతాళము వస్తూనే ఉంటారు, పడుతూనే ఉంటున్నారట. పాతాళములో పడుతూనే ఉన్నారు. ఏమండి, కొంతమందికి దయ్యాలు పడితే చూడండి, కొంతమంది దయ్యాలు పట్టినాయి అనుకో, పెట్టు వాళ్ళ ముందర ఎంత పెట్టు తింటనే ఉంటారు. అదేమిటి? పాతాళము స్వభావం, అది దయ్యపు స్వభావాలవి. పాతాళం యొక్క వశమున పడకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? 49వ కీర్తనల్లో పాతాళములోనికి ఎవరెవరు వెళుతున్నారో కీర్తనకారుడు రాస్తూ అక్కడ చాలా విషయాలు చెప్పాడు. అక్కడ 49వ కీర్తన 10వ వచనం నుండి చదవండి. చూడండి, అందరూ కూడా చూడండి, చాలా ప్రాముఖ్యమైన కీర్తన అది. 7వ వచనం నుండి చదవండి అన్న ఒకసారి. 7వ వచనం నుండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏ సహోదరుడు భూమి మీద ఉన్న ఏ మనిషి విమోచన కలగజేయలేడు. 8వ వచనం, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. 9వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనమట చాలా గొప్పది, కానీ విడిపించేవాడు ఎవడు? ప్రాణ విమోచన గొప్పది, విడిపించబడే అనుభవం గొప్పది, కానీ ఎవరున్నారు విడిపించేవారు? పాతాళములో నుంచి విడిపించేవాడు, మరణములో నుండి విడిపించేవారు ఎవరున్నారు అంటే 2000 సంవత్సరాల క్రితము మన ప్రభు అని యేసు క్రీస్తు మరణమును పాతాళమును పునరుత్థాన శక్తి ద్వారా, పునరుత్థాన బలము ద్వారా దానిని జయించి మన ప్రాణమకాందులోకి వెళ్లకుండా తప్పించగలిగాడు. స్తోత్రం చెప్పి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పాతాళ వశమున పడకుండా ఏమిటట అక్కడ 9వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనము. ప్రభునందు విశ్వాసం ఉంచారా? యేసును నమ్మారా? మీరు
యేసును నమ్మారు. గతించిన దినాల్లో చెప్పాను. దేనికి నమ్ముతున్నారు చాలామంది? యేసు ప్రభును దేని కొరకు నమ్ముకుంటున్నారు? ఎందుకోసం నమ్ముకుంటున్నారు? కొంతమంది దయ్యాలు పోతాయంటే నమ్ముకుంటున్నారు, కొంతమందికి కోట్ల ఐశ్వర్యం వస్తుందంటే నమ్ముకుంటున్నారు, కొంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయట, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమండి ఏదో వస్తుందట, ఏదో కలుగుతుందట, ఏదో సంపాదన వస్తుందట, ఉద్యోగాలు వస్తాయట, ఆ పోయిన భార్య మరలా వస్తుందట, పోయినోడు మరలా వస్తాడట. వచ్చిన మళ్ళా పోకుండా ఉంటాడా? వచ్చిన ధనం మరలా నష్టపరచబడకుండా ఉంటుందా? వచ్చిన ఉద్యోగం మరలా ఒక దినాన ఏమండి పోకుండా ఉంటుందా? ఎవడు నమ్మికని ఇవ్వగలుగుతాడు? ఎవడు గ్యారంటీని ఇవ్వగలుగుతాడు? అసలు మన నమ్మిక దేనికోసం? ఈ కీర్తన అలా పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే పెద్ద దరిద్రుడివి నీవు, మనుషులకంటే పెద్ద దౌర్భాగ్యుడివి నీవు. అక్కడ ఏమని రాయబడుతుందట? కాదు ప్రారంభంలో ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షిస్తే, అంటే క్రీస్తును నమ్ముకుంటే, క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఏమిటి? ఈ కాలం మట్టుకే మనం బ్రతికేంత వరకే. అంటే ఏంటి? మన బ్రతికే వరకు ఏమొస్తాయి? ఉద్యోగం వస్తుంది, కానీ ఒక రోజున ఈ లోకంతో పాటుగా నాశనం అయిపోయేదే కదా, మనతో పాటు అవి నాశనం అయిపోయేది కదా. మన పేరు, మన ప్రఖ్యాతులు, ఏమండి మన ఆస్తి, మన 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 ఆరోగ్యమైన ఏదైనా కూడా ఈ లోకంలో మనతో పాటు నశించిపోయేవే కదా. యేసు ప్రభుని అందుకోసం నమ్ముకున్నావా? యేసు ప్రభుని నమ్ముకుంటే కోట్ల ఐశ్వర్యం వస్తుందని అనుకుని నమ్మారా? యేసు ప్రభును నమ్ముకుంటే సంపాదన మంచిగా జరుగుతుందని నమ్మారా? అలా అయితే ఏమంటే క్రైస్తవుల కంటే సినిమా యాక్టర్లే కోటీశ్వరులుగా ఉన్నారు కదా. యేసు ప్రభుని నమ్ముకుంటే దరిద్రత పోతుందంటే, మరి అలా అనుకుంటే యేసు ప్రభుని నమ్ముకున్నవాడి కంటే యేసు ప్రభుని నమ్మనోడే ఎవడి కోట్ల ఐశ్వర్యంతో తోలలాడుతున్నాడు కదా. యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు రావడని అన్నారంటేగా, మరి యేసు ప్రభుని నమ్ముకున్నోడి కంటే నమ్మనోడి ఆరోగ్యాలు బాగున్నాయి కదా. యేసు ప్రభుని నమ్ముకుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయి అనుకుంటే, యేసు ప్రభుని నమ్మనోడి వ్యాపారాలు ఇంకా బాగా జరుగుతున్నాయిగా. సంవత్సరం వారి వ్యాపారాలు వృద్ధి అవుతున్నాయి. ఈరోజు ఒక ఇల్లు కడితే ఇంకో సంవత్సరానికి 3 ఇల్లు కడుతున్నాడు. 3 పూలు 6 కాయలు అన్నట్టుగా పోతున్నాయి. మరి ఎందుకు నమ్ముకున్నాం మరి ప్రభుని మనం? కాబట్టి ఈ లోకంలో గతించిన దినాలు చెప్పాను కదా, సాతానుగాడు కూడా ఇవ్వగలడు, సాతానుగాడు కూడా ఆరోగ్యం ఇవ్వగలడు, వాడు కూడా జయం ఇవ్వగలడు, వాడు కూడా రోగాన్ని స్వస్థపరచగలడు, వాడు కూడా ఉద్యోగం ఇవ్వగలడు, పిల్లల్ని ఇవ్వగలడు. ఎందుకంటే ఈ లోకమంతా వశం, ఈ లోక వశము ఎవరి చేతిలో ఉందట? ఈ లోక అధికారి ఎవరట? ఈ లోకమంతా ఎవరి వశములో ఉన్నదట? దుష్టిని వశములో ఉందని ప్రభువే చెప్పారు కదా. యేసు ప్రభుకే ఈ లోక రాజ్య మహిమలను చూపించి నాకు మొక్కితే ఇస్తానని యేసుకే ఆఫర్ ఇచ్చినాడు. నీకు నాకు ఆఫర్ ఇవ్వలేడా? నీకు నాకు ఆఫర్ ఇవ్వలేడా? రా, ఉద్యోగం ఇస్తారా? నమ్ముకో. వాడు ఉద్యోగాలు ఇస్తాడు, వాడు స్వస్థపరచగలుగుతున్నాడు, వాడు వ్యాపారాన్ని వృద్ధి చేయగలుగుతున్నాడు, వాడు బంగారాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఏమండి అదేదో మంత్ర ప్రభావాలు చేతబలు చేస్తే ఏమంటే దయాలు వచ్చి చెప్తున్నాయి, కరెక్ట్ పలానా చోట తవ్వు బంగారం బయటపడుతుంది, పాత బంగారం వెలికి వస్తుందని వాడు చెబుతున్నాడు కదా. ఈ లోకములో సాతానుగాడు ఇవ్వనిది, లోకములో దొరకనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది ఏమిటో తెలుసా? రక్షణ. హల్లెలూయా. పాప క్షమాపణ, విడుదల, పరలోకము, నరకము తప్పింపబడే అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, పరిశుద్ధాత్మ అభిషేకము, మన పాపం
యేసు మాత్రమే ఏమండి ఇచ్చేవి. ఈ లోకం ఏది ఇవ్వనిది, సాతానుగాడు సైతం ఇవ్వనిది. హల్లెలూయా. అదే కదా మన విశ్వాసం, అదే కదా మన నమ్మిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోకించండి. నువ్వు ఎందుకొరకు ప్రభుని నమ్ముతున్నావు? దేని కొరకు నువ్వు ప్రభుని నమ్ముతున్నావు? అసలు ఏం కావాలని మందిరానికి వస్తున్నావు? ఒక మాట చెప్పనా, 2000 సంవత్సరాల క్రితమే యేసు సిలువలో నీకోసం సమస్తాన్ని చేసేసాడు. కానీ నీకోసం ప్రత్యేకంగా చేయాల్సిందంటూ ఏమీ, ప్రభా నాకు ఇది చేయి, ప్రభా నాకు ఇది చేయి, ప్రభా అప్పులు ఉన్నాయి, ప్రభా తీసే, ప్రభా నాకు అది, ప్రభా ఇది లేదు లేదు లేదు. ప్రార్థన మార్చు. ఇక నువ్వు దేవుడు నీకు ప్రత్యేకంగా ఇవ్వగలిగేది, చేయగలిగేది అంటూ ఏదీ లేదు. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయగలిగితే అది మాత్రమే మిగిలి ఉందన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మగలిగాం ఈ రోజున మనం అంటే, ఆయన ఒక్కడే పాతాళ వశముల నుండి, మరణములో నుండి మనలను తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా నిత్య జీవమునిచ్చి, రక్షణ ఇచ్చి, విమోచన కలగజేసి, తన రక్తంతో మన పాపములను క్షమించగలిగి మన ప్రాణాన్ని విమోచన కలిగించిన వాడు ఆయన ఒక్కడే అని విశ్వసించగలిగాము కాబట్టి. హల్లెలూయా. 49వ కీర్తనలో కీర్తనకారుడు 9వ వచనములు అంటున్నాడు కదా, వారి ప్రాణ విమోచన ధనం, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. అయితే ఎవరున్నారు విడిపించేవారు? ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు నా యాత్రలో? కీర్తనకారుడు ఆవేదన అదే. ఎవరున్నారు? పాతాళంలోకి వెళ్తున్నారు కదా, మరణంలోనికి వెళ్తున్నారు కదా, వారి ప్రాణములు, వారి జీవములు, వారి ఆత్మ పాతాళంలోకి వెళ్తుంది. విమోచన కలగజేవారు ఎవరు? చదవండి, ఇంకా కంటిన్యూ చదవండి. జ్ఞానులు చనిపోవుదురన్న సంగతి. జ్ఞానులు ఏమవుతున్నారట? జ్ఞానులు కూడా చనిపోతున్నారు. 12వ వచనం చదువుమా. సరే, 14వ వచనం చదవండి క్లారిటీగా. ఇది నేను చెప్పాలనుకున్నది. వారు పాతాళములో మందగా, గ్రూపు ఒక్కడొక్కడు పోవట్లేదట. పాతాళంలోకి ఎంతమంది పోతున్నారట? మందగా. యేసు ప్రభు నన్ను యేసు ప్రభు చేత నేను రక్షించబడక ముందు నేను కూడా సినిమాలకు వెళ్ళాను, సినిమా హాల్లోకి వెళ్ళాను. మగధీర సినిమా 12 సార్లు చూసిన. ఆదివారం పూట ఈ టికెట్ దొరకదు. సినిమా వచ్చిన 2వ రోజుకే, అసలు ఫస్ట్ రోజే చూడాలని మేఘాల మీద పోయి, ఆల్రెడీ ఆయన అభిమాన హీరోలు చాలామంది ఉన్నారు, అభిమానులు చాలామంది ఉన్నారు. టికెట్ దొరకటం కష్టమైంది. 2 రోజులు కూడా కష్టమైంది. ఎక్కి తొక్కి చెక్కి ఎలాగలా మొత్తానికి టికెట్ సంపాదించాం. అక్కడికి క్రిస్పెన్ టికెట్ కౌంటర్ దగ్గర సినిమా హాల్లోకి వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నారు తెలుసా? పోవడానికి కుదరట్లేదు. ద్వారం పెద్దదే, ద్వారం పెద్దగా, డోర్ చాలా పెద్దగా ఉంది, విశాలం ఉంది. అంటే అక్కడ నుండి ఇంతవరకు ఉంది ఆ డోర్. ఆ నుంచి ఇంతవరకు డోర్ ఉన్నా కూడా ఆయన కిక్కిరిసిగా మందగా పోతున్నారట. నాశనం అయిపోయే ద్వారం అట ఎలా ఉందట? గట్టికి చెప్పండి. నాశనానికి పోవు దారి విశాలం, ఆయన మందగా వెళుతున్నారట. వారు పాతాళములో మందగా. ఆల్రెడీ పాతాళం ఫుల్ అయిందట. ఆల్రెడీ నరకం ఫుల్ అయిపోయింది, ఫిలప్ అయిపోయింది. ఏమండి? మనుషులతో, దురాత్మలతో. ఆయన ఇంకా పడతానే ఉన్నారట.
పడుతూనే ఉన్నారు. ఏమండి చూడండి, పాతాళ మధ్య గొప్ప ఆశ పెట్టుకొని నోరు పెద్దగా తెరిచిందట. చూడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరిచిందట. నోరు అలా తెరిచిపెట్టి అపరిమితంగా నోరు తెరిచి రండిరా, ఎవడొచ్చాడో రండి, ఎవరు వస్తారో రండి అని ఆహ్వానం లేకుండానే వెళ్ళిపోతున్నారా, మందగా కూర్చోబడుతున్నారు. అక్కడ కంటిన్యూ చదివితే ఎవరు వెళుతున్నారా పాతాళంలోనికి, ఎవరు పడుతున్నారు, ఎవరు దాని వశంలోకి వెళుతున్నారంటే అక్కడ రాయబడుతుంది, వారిలో గనులు ఉన్నారు. గనులు అంటే ఎవరు అనుకున్నారు? సినిమా యాక్టర్లు. వారు గనులు కాదా? మొన్న ఎక్కడో కడపలోనూ ప్రొద్దుటూరులోనూ ఏదో ఓపెనింగ్ చేయడానికి వచ్చారు ఒక సినిమా హీరోయిన్. ఏమండి, ముఖ్యమంత్రి వచ్చినా కూడా అంతమంది జనాలు రాలా, రాజకీయ నాయకులు వచ్చినా కూడా అంతమంది జనాలు రాలేదు. రోడ్డు మొత్తం ఫిలప్ అయింది, అవతలకి మొత్తం ఫిలప్ అయిపోయింది. ఏమన్నా అది వచ్చి రాని తెలుగుతో, వచ్చి రాని మాటలతో అందరూ బాగున్నారు. దొంగ దానికి మాట్లాడడం బాగానే వచ్చింది, కానీ అట్లా మాట్లాడితేనే దానికి డబ్బులు వచ్చారు, అలా మాట్లాడితేనే డబ్బులు వచ్చాయి. ఏమండి, అదొచ్చింది. అదొక మాట పలకటంతోనే విజిల్లు అది పెద్దగా సత్యం చెప్పలేదు, ప్రపంచ మర్మాలు ఏం చెప్పలేదు, ఏమండి బతుకు సత్యాలు కూడా ఏం చెప్పలేదు. అది చెప్పింది ఏంది, అందరూ బాగున్నారా అని దాని స్టైల్లో చెప్పింది. అది అర్థం కాదు, అది అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది. సెలబ్రిటీలండి, గనులండి వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో వీళ్ళు కూడా ఎక్కడున్నారట? పాతాళ వశములో ఉన్నారట. వారిలో గనులను సామాన్యులు కూడా ఉన్నారట. పాతాళానికి యథార్థం, దానికి మంచి యథార్థం ఉంది. గొప్పలే కాదు, సామాన్యులు కూడా ఉంటున్నారండి. నీలాంటోడు నాలాంటోడు రక్షణను కోల్పోయినోడు, రక్షణను పోగొట్టుకున్నాడు, ఏమండి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, సామాన్యుల పాతాళ వశములోనికి వెళుతున్నారు. ఆ తర్వాత గోస చేసేవాళ్ళు, హర్షించు వారును పడిపోతున్నారు ఎందులో కీర్తనకారుడు ఆవేదన ఏంటి? 89:48లో వాడి ఆ కీర్తనకారుడి యొక్క ఆవేదన ఏమిటి? అయ్యో మరణమును రుచి చూడక బ్రతుకే నరుడెవడు, పాతాళమున వశపడబడకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడాడు? ఎవరు వెళ్తున్నారట పాతాళ వశములోనికి? గనులు వెళుతున్నారు, సామాన్యులు వెళుతున్నారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు కూడా పాతాళానికి, ఆ పాతాళ వశంలో పడ్డాడా? కాదు, పాతాళ వశమున ఆయన పడలేదట. చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. 27:31 వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ కదల్చబడను. అది నీవు నా ఆత్మను అనే మాట లేదమ్మా. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. 31వ వచనం కూడా చదువు. క్రీస్తు పాతాళములు అనే మాట ఉంటుంది. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయనను పునరుత్థానం, మన దావీదుకు ముందుగానే తెలుసట. ఎక్కడ రాయబడింది? కీర్తనల్లో 18వ కీర్తనేనా అయ్యా? చూడండి,
కొన్ని వందల సంవత్సరాలకు మునుపే దావీదు ముందుగానే ఆయన పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చాడు. 16వ కీర్తన చదవండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టు. చాలు. దావీదు కొన్ని వందల సంవత్సరాలకు ముందే, వందల సంవత్సరాల ముందే ఆయన వస్తాడని తెలుసు, ప్రాణము పెడతాడని తెలుసు. ఇంకేం తెలుసు ఆయనకంటే మరణములో నుండి తిరిగి లేస్తాడని తెలుసు, మరణమును జయిస్తాడని తెలుసు, పాతాళ వశములోనికి వెళ్ళకుండా ఆ పాతాళమును కూడా జయించగలుగుతాడని దావీదు గారికి తెలుసట. ఎందును గురించి దావీదు యేసు పునరుత్థానమును గురించి ముందుగానే సాక్ష్యం ఇచ్చాడట. స్తోత్రం చెబుతాం బిగ్గరగా హల్లెలూయా. యేసు మరణం మీదను పాతాళ లోకం మీదను అధికారము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయనను నమ్మటం ద్వారా మనకు కలిగే గొప్ప ధన్యత, భాగ్యం ఏంటిదంటే ప్రభు మనల్ని మరణము నుండి రక్షిస్తాడు. పాతాళ వశమునకు వెళ్ళకుండా, పాతాళ వశమున ఉండకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు. స్తోత్ర. సరే, ఇక్కడ నుంచి ఇంకొక అడుగు మనం ముందుకు లోతుగా సాగిపోదాం. పునరుత్థానుడైనటువంటి యేసు ద్వారా, అంటే పునరుత్థానము ద్వారా ఆయన మనకు చేసిన మేలు, లేదా పునరుత్థానం ద్వారా మనకు కలిగిన మేలు ఏమిటో, మనకు దొరికిన ఆశీర్వాదాలు ఏమిటో ఒక 4 విషయాలు చెబుతారు. 4 సంగతులు చూడండి. దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏమిటండి మనకు కలిగింది? యేసు ఎవరి కోసం పునరుత్థానుడయ్యాడు? మన కోసం, నా కోసం, నీ కోసం. ఆయనను ఎందరు అంగీకరించిరో, రానున్న దినములలో ఎందరు ఆయనను అంగీకరించబోతున్నారో అందరి కొరకై యేసు పునరుత్థానుడై తిరిగి లేచాడు, మరణమును జయించాడు, మరణపు యొక్క ముళ్ళను విరిచాడు. హే మరణమా! గొప్ప పాట ఏమండి, పరలోకంలో యేసు ప్రభు తిరిగి లేచిన రోజట వేకువజామున పాటలు పాడుతున్నారు దేవదూతలందరూ. ఏమని? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణానికే విలువే లేదు, మరణానికే. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉన్నారు. ఏయ్ మరణమా, ఇంతవరకు ఇదిగో నువ్వు మనుషుల్ని మింగావు, మనుషుల్ని వశపరచుకున్నావు, ఎవడు రక్షించట్లేదని చాలా విర్రవీగావు. కానీ ఈ రోజు నుండి ఇదిగో ఈ యేసు దేవుని కుమారుడై ఉన్న ఈ గొర్రె పిల్ల ఇదిగో నిన్ను జయించాడు, నీ బలమును విరిచివేశాడు, నీ ముళ్ళను వెర్రగొట్టాడు. ఏమిటట? మరణపు ముళ్ళు. ఏమిట ఆ మరణపు యొక్క ముళ్ళేమిటి? పాపం. పాపం. మరణమును ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేయు వారిని అందరినట పాపం పట్టుకుంటుందట. వాక్యం చేతున్న చోట రాయబడింది, కీర్తనల్లోనే రాయబడుతుంది మరణం. అక్కడ 49 కీర్తనలు రాయబడింది, మరణం వారికి కాపరిగా ఉంటుందట. మరణం వారికి, నువ్వు బయటికి రాకుండా మరణం వారికి కాపరిగా ఉంటుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా,
యేసు ప్రభును నమ్మనంత వరకు మరణమే నీకు కాపరిగా ఉంటుంది. ఏదో ఒక రోజున పాతాళంలోనికి తీసుకుపోతుంది ఆ మరణం. కానీ యేసు ప్రభు నమ్మితే మాత్రం మరణమట మీ మీద, మన మీద, రక్షణ పొందినోడి మీద, రక్షణ పరిశుద్ధాత్మను పొందినోడి మీద మరణం ఏలుబడి చేయదట. ఆమేన్. మరి నీ కోసం నా కోసం యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచటం ద్వారా, తిరిగి లేవటం ద్వారా క్రైస్తవులమైనటువంటి మనకు, దేవుని అంగీకరించిన ఆయన బిడ్డలందరికీ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటిదంటే, ఒకటి, నిరీక్షణ కలుగజేశాడు. ఏమిచ్చాడు చెప్పండి? మనకి నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. నిరీక్షణ అనగా ఏమిటి? ఆ మాట అర్థం ఏమిటి? నిరీక్షించటం అంటే ఏమిటి? ఎదురు చూడటం, వెయిటింగ్. ఒక దాని కొరకు కనిపెట్టుకొని ఉండటం. ఈ నిరీక్షణ క్రైస్తవులకు మాత్రమే దొరికింది. అందుకే మనోళ్ళందరూ ఎవరైనా చనిపోతే, ఆడ లెంటోడైనా, ఆడు తాగుడుబోతుడైనా, ఆడు పరిశుద్ధుడైనా చచ్చిపోతే ఆడి సమాధి మీద లేకపోతే జ్ఞాపకార్థ కూటాల మీద ఏమని రాయిస్తున్నారు? మావాడు చచ్చిపోయాను అని రాయిస్తున్నారా? కాదు కాదు కాదు. ఏమని రాయిస్తున్నారు? ఇతడు క్రీస్తునందు నిద్రించెను. నిద్రపోతున్నాడు, లేవకుండా ఉంటాడా? ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? బాబన్నా పడుకుంటే ఎన్ని గంటలు పడుకుంటావయ్యా నువ్వు? ఎన్ని గంటలు సమృద్ధిగా పడుకుంటారు మీరు? 5-6 గంటలు. ఇదే మంచి నిద్ర. 5-6 గంటల కంటే ఎక్కువ పడుకుంటే రోగాలు వచ్చాయి. మనిషికి మంచి ఆరోగ్యం, మంచి నిద్ర ఏమిటంటే 5 నుంచి 6 గంటలు పడుకోవటం. అంతకు మించి పడుకుంటే రోగాలు వచ్చేస్తాయి. బైబిల్ చెబుతుంది, ఇంకా కాస్త పడుకుంటా, ఇంకా కాస్త నిద్ర ఇస్తానంటే. ఒక హీరోయిన్ వచ్చిందంట ఇంటికి. హీరోయిన్ ఇంటికి వస్తుందట. ఆ హీరోయిన్ ఇంట్లో అడుగు పెడితే చాలట, ఇంట్లో 1,00,000 రూపాయలు ఉండేది 10,000కి వచ్చింది. దాని పేరు ఏమిటంటే దరిద్రం. దరిద్రం. హల్లెలూయా. ఏ ఇంట్లో ఎవడైతే ఎక్కువ నిద్రపోతుంటాడో ఆడికే దరిద్రం అంతా ఎవడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వైఫై ఆన్లో ఉన్నట్టుగా 24 గంటలు దరిద్రం వాడికి 24 గంటలు ఆన్లో ఉంటుంది. నిద్రించుచున్నవారు సరే ఎంతసేపు పడుకున్నా లేవకుండా ఉంటాడా? లేస్తారు, తప్పకుండా లేస్తారు. క్రైస్తవులమైనటువంటి మన నిరీక్షణ ఏమిటండి? ఒకవేళ మనకెంతో ఇష్టమైనటువంటి వారు మరణించినా దుఃఖం ఉంటుంది, కానీ లోన ఇంకొక నిరీక్షణ ఉంది. లోన మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఏమిటి? ఈ రోజున నాకు సంబంధించిన వాడు మరణించాడు, కొద్ది కాలమే చూడకుండా ఉంటాను, కానీ ఒక్క దినమున నేను చూస్తాను. హల్లెలూయా. ఈ నిరీక్షణ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదండి. ఇప్పుడు కొత్తగా దేవుని బిడ్డలకు లభించింది కాదు. పూర్వము నుండే పితరులు ఇలాంటి నిరీక్షణ కలిగిన వారై ఉన్నారు. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి యోసేపు చనిపోతూ అప్పటికే యోసేపు గారి గట్ట 120 సంవత్సరాలు ఉన్నాయట. 110 సంవత్సరముల వాడై మృతి పొందబోతున్న సమయమున 110 సంవత్సరాల నిండు వృద్ధాప్యము కలిగిన యోసేపు తన పిల్లలకు, తన సంతానమునంతటిని అందరూ దగ్గరికి పిలిచాడు. తన కుమారులతో అంటున్న, ఒరే కొడకల్లారా, బూత్ కాదు ఇది, బూత్ పదం అనుకున్నారు. కుమారులారా, ఇదిగో బంధువులారా, ఇశ్రాయేలీయులారా, దయచేసి మాట వినండి.
చనిపోతున్నాను, నేను మరణించబోతున్నాను, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మరలా మిమ్మలను చూడటానికి రాబోతా ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ ద వెయిటింగ్. ఇదే నిరీక్షణ. యోసేపు మరణించటానికంటే ముందుగా చెబుతున్న మాట, దేవుడు నిశ్చయంగా మిమ్మలను. అదేంటి, యోసేపుకు తెలియదు కదా వారు బానిసత్వంలోకి వెళ్తారని? యోసేపుకు తెలియదు కదా 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉంటారని? వారు అనుభవించిన శ్రమలు చూసేశాడా అంటే చూశాడు. దేవుడు చూపించాడు. ఆ శ్రమలలో ఒక గొప్ప నిరీక్షణ కూడా యోసేపు చెబుతున్నాడు. బాధపడమాకండి, వేదన పడమాకండి, దేవుడు నిశ్చయముగా మరలా. అక్కడ ఉందా మరలా అనే మాట? దేవుడు నిశ్చయముగా 25వ వచనంలో ఇదే విశ్వాసం అంటే, ఇదే నిరీక్షణ కలిగిన జీవితం. క్రైస్తవులమైన మన భాగ్యం ఏమిటి? ఒరే క్రైస్తవులారా, మీకు వచ్చినదేమిట్రా? మీకు కలిగినదేమిట్రా? ప్రభు నమ్ముకున్నారు కదరా, మీకు కలిగిన ధైర్యం ఏంటిదంటే, మా ధైర్యం ఏంటిదంటే నిరీక్షణ. మరణం అంటే నీకు భయం ఉందో, మీ అబ్బకు భయం ఉందేమో, కానీ మాకు భయం లేదు. హల్లెలూయా. మా నిరీక్షణ ఏమిటంటే, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోడు, నిద్రలోకి వెళ్తున్నాడు, అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. హల్లెలూయా. అందుకు అనుకున్నాము, కానీ ప్రభు చెప్పారు, ఇదిగో నేను సజీవులకే దేవుడనై ఉన్నాను, మృతులకు దేవుడను కాను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకన్నారు పలుమార్లు? వారు చనిపోలేదురా, వారు సజీవులుగా ఉన్నారు, వారు ఒక దినమున చూస్తారు మీరు. ఆమేన్. ఏమండి పీకే మాథ్యూస్ గారు, ఏమండి జయమ్మ గారు, ఇద్దరు ఆత్మీయ తల్లిదండ్రులు, ఇద్దరు బిడ్డల వారు మరణించి ఎంతకాలం అవుతా ఉంది? నాన్నగారు మరణించి 10 సంవత్సరాలు, అమ్మగారిని మరణించి 9 సంవత్సరాలు కావస్తా ఉంది. పోయిన సంవత్సరమే 10వ సంవత్సరం అని పుట్టినరోజు జ్ఞాపకం చేసుకున్నాం. పరలోకాంద పండుగలు లాస్ట్ డే 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి నాన్నగారు చనిపోయి మరణించి. ఏమండి మన నిరీక్షణ ఏమిటండి? మన నిరీక్షణ ఏమిటి? ఒక రోజున ఆత్మీయ తల్లిదండ్రుల్ని మనం చూస్తాం. ఒక దినమున పౌలు గారు అదే అంటున్నారు 4వ అధ్యాయంలో, ఆ పై ఇందాక చదివిన ఆ వచనానికి పై వచనంలో ఏమని రాయబడింది? ఇదిగో నిరీక్షణ లేని ఇతరుల వలె, ఇతరులకు నిరీక్షణ లేదు, ఇతరులకు నమ్మకం లేదు, ఇతరులకు ఆ విశ్వాసం లేదు, మనకు నిరీక్షణ కలిగింది. ఎలా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తిరిగి లేపబడ్డారో, తిరిగి లేచారో, అలాగే ఆయన వారందరూ కూడా మనం కూడా తిరిగి లేపబడతాం ఒక దినమున. కడబూర ధ్వని వినబడగా, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన మేఘారూఢుడై దిగి వచ్చినప్పుడు అందరి సమాధులు తెరుచుకుంటాయట, అందరూ లేవగలుగుతారు. స్తోత్ర. ఈ నిరీక్షణ నీకుంటే సమాధుల దగ్గరికి వెళ్ళి అని ఏడవు. ఎవడున్నాడా? ఉన్నాడా? యోసేపు అన్నాడు, ఒరే బాబు నా సమాధి పర్మనెంట్ కాదురా, ఒక రోజు వస్తే తీసుకెళ్ళండి, నా సమాధిలో నా అంకలు ఉంటాయి, తీసుకెళ్ళండి. అదే నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధులు ఎవరున్నారని గుడ్డి భక్తులు అందరూ కూడా సమాధులకే ఒక పండుగను పెట్టేసుకున్నారు. ఏమిటట ఆ పండుగ పేరు? సమాధుల పండుగ. దేవుని బిడ్డలమక మనం అలాంటి పనులు చేయదు. చాలా శాపం అది. మీకు తెలియకుండానే కొన్ని శాపాలు కొని తెచ్చుకుంటారు అలాంటి పండుగలు చేస్తే. అవి అంజులు చేసే పండుగలండి, దేవుని ఎరగని బిడ్డలు చేసే ఆ పండుగలు అవి. మనం అలాంటి పనులు చేయటానికి లేదు. కారణం ఏంటి?
మనకు నిరీక్షణ ఉంది. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన పునరుత్థానము చెందటం ద్వారా మనకు ఆ నిరీక్షణ కలిగింది. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం మీకు ఒక మర్మం చెబుతున్నాను. ఆయన రాబోతున్నాడు. అందరూ కూడా ఆయనలోనికి ఎత్తబడతాం. మన వారిని మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇదే మన నమ్మిక, ఇదే మన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. కాబట్టి పునరుత్థానము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదము, గొప్ప మేలు ఏమిటంటే, ఒకటి నిరీక్షణ మనకు కలిగింది. 2, యేసు ప్రభు పునరుత్థానుడు అవడం ద్వారా మనకు కలిగిన రెండవ ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ప్రభు పలుమార్లు చెప్పాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను పోతే ఆయన రాడు, నేను పోతేనే ఆయన వస్తాడు అన్నాడు. ఆయన అంటే ఎవరు? మీ ఇంటి ఆయన అయితే కాదు. ఎవరైనా పరిశుద్ధ అయ్యా అయ్యే బుర్రలు ఎక్కడ పెట్టుకుని వింటారో తెలియదు. యేసు ప్రభు చెప్పాడు, నేను పోతేనే ఆయన మీకు వస్తాడు అన్నారు. ఆయన అంటే ఎవరైనా పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త, ఉత్తరవాది. ఏం వాది? ఉత్తరవాది. ఉత్తరాలు తీసుకొని వస్తాడు. తండ్రి యేసులో ఉన్నవన్నీ కూడా మనకిస్తాడట. నా వాటిలోనివన్నీ అన్నీ తీసి మీకు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడని అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా, ఆయన పునరుత్థానం చెందటం ద్వారా మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. పాస్టయ్య అంత అవసరమా పరిశుద్ధాత్మ? బాప్తిసం తీసుకున్నాంగా, మళ్ళీ పరిశుద్ధాత్మ అంత అవసరం అంటారా? బైబిల్ చెబుతుంది క్రైస్తవనముగా 2 బాప్తిసాలు తీసుకోవాలంట. మనము ఎన్ని బాప్తిసాలు చెప్పాలి? ఎన్ని బాప్తిసాలు? 2 బాప్తిసాలు. ఒకటి నీటి బాప్తిసం, రెండవదిగా పరిశుద్ధాత్మ బాప్తిసం. ఏమండి, యోహాను గారు అన్నారు, ఇదిగో నేనైతే మీకు నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన వచ్చినప్పుడు మీకు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా? అనగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారా? దేవుని ఆత్మతో నింపబడగలుగుతున్నారా? ఏదో వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వింటున్నాం, కానుకిస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మరలా పోతున్నాం, మరలా వస్తున్నాం. ఇదే రొటీన్ లైఫ్ అయిపోయింది. ఇది కాదు మనం వచ్చేది దీనికోసం కాదు, దేవుని ఆత్మతో నింపబడడానికి రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, పొందుకోవాలి పరిశుద్ధాత్మను. ఈ పరిశుద్ధాత్మ అనుభవాలు లేకుండా ఎన్నాళ్ళు నీవు మందిరానికి వచ్చినా నీ భక్తి వ్యర్థమైపోతుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మను అడగాలి. ఎంతసేపు నాకు పెళ్లి అయ్యి ప్రభువా, ఇదిగో అప్పులు తీర్చు ప్రభువా, నాకు ఉద్యోగాలు ప్రభువా, దీనికోసం ప్రార్థన చేయమని ప్రభు చెప్పలేదు. ప్రత్యేకంగా ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ మీకు నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది కాబట్టి అడగండి. అడగాలట పరిశుద్ధాత్మను. స్తోత్ర. 2, పునరుత్థానము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? పరిశుద్ధాత్ముడు మనలోనికి కుమ్మరింపబడ్డాడు, అనుగ్రహింపబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. 3వ మేలు, 4 చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు. 3వది మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. పునరుత్థానం ద్వారా మనకు కలిగిన మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము
సిద్ధపరచాలి. యేసు ప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యాడు తెలుసా? ఎందుకు పునరుత్థానము చెంది వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసా? మనకు ఇల్లు కట్టడానికి ప్రభు వెళ్ళాడట. స్తోత్ర. నువ్వు ఇల్లు కట్టుకుంటావా? ఒక మాట అడుగుతాను, ₹1,00,00,000 ఇస్తాను, నువ్వు ఇల్లు కట్టుకుంటావా? నీకు నీవుగా ఎందుకు కట్టుకుంటా? నాకు అంత జ్ఞానం, కట్టుకో. నేరుగా ఉండాల్సిన కూడా పాములగా వడ్డద్దులతో తిరిగి ఉంటుంది. ఏమండి, ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు, దేనికి ఎంత కొలత పెట్టి కట్టుకోవాలో తెలియదు. అందుకే ఎంత డబ్బులు ఉన్నా మేస్త్రి పని చేసే వాళ్ళకే ఇచ్చి, కట్టు బాబు, మాకు ఇంత ఆలోచన ఉంది, నాకు ఇంత ప్లానింగ్ ఉంది, బెడ్రూమ్ ఇట్టు ఉండాలి, ఇంత సైజులో ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి, హాల్ ఇంత సైజులో ఉండాలి, బాల్కనీ ఇట్టు ఉండాలి, అది ఇట్టు ఉండాలా, ఫ్రంట్ ఎలివేషన్ ఇట్టు ఉండాలి, ఈ డిజైన్ ఉండాలి, మనం చెబుతాం. ఆలోచనలు ఉన్నా చేసుకోవడానికి నీకు రాదుగా. హల్లెలూయా. ఇల్లు నువ్వు కట్టలేవు. అందుకే సొలొమోను గ్రంథకర్త ముందుగానే కొన్ని 100 సంవత్సరాలకు ముందే 127వ కీర్తన రాస్తూ అంటాడు, యెహోవా ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టే వారి ప్రయాసం. అది దేవుడు ఇల్లు కట్టడానికి వెళ్ళాడట. ఆయన పునరుత్థానము చెంది వెళ్ళటం అది మనకు దీవెనకరమైనది, అది మనకు ఆశీర్వాదకరమైనది. అమ్మ, మీకు నమ్మకం ఉందా? ఈరోజు చేస్తే ఎక్కడికి పోతావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో వెళ్ళావు. ప్రభు నీ కోసం కడుతున్న ఇంటికి వెళ్తావు. ఒకటి కాదు, ఇల్లులు, చాలా ఇల్లులు ఉన్నాయి. నేను నాన్నగారు మరణించటానికంటే ముందుగా నేను ఒక దర్శనం చూసి నాన్నగారికి చెప్పాను. దాదాపుగా 3-3.5 గంట ప్రార్థనలో ఉన్నాను. నాన్నగారి కోసమే ప్రార్థన చేస్తున్నాను, బాగా వాళ్ళు స్వస్థపరచబడాలని. ఇక మరుసటి వారంలో నాన్నగారిని తీసుకుపోతామనగా ఇట్లనే ఒక ఆల్ నైట్ ప్రేయర్లో అనుకుంటాను. అదే నాన్నగారి చివరి ఆల్ నైట్ ప్రేయర్ పాల్గొన్నది. ఆ రోజు నాన్నగారితో నేను చెప్పిన విషయం, నానా, డాడీ నాకు ఈ దర్శనం కనబడింది. ఏమిట్రా, ఏం కలిగిందిరా? నానా, ఒక పట్టణం కనబడుతుంది నానా, నీకోసం ప్రార్థన చేస్తుంటే ఒక ఇల్లు కనబడుతూ ఉంది. ఆ ఇల్లు స్లాబ్ వరకు వచ్చింది డాడీ, కడతా ఉన్నారు, స్లాబ్ పని జరుగుతూ ఉంది, 2 అంతస్తులు కడతా ఉన్నారు. మరి దేనికో నాకు అర్థం కావట్లేదు అనంటే ఆ నొప్పి పడుతూనే చిన్న చిరునవ్వు నవ్వాడు. అప్పుడు అర్థం కాల, తర్వాత అర్థమైంది, ఆ ఇల్లు నాన్నగారికి ప్రభు అక్కడ ఇల్లు కడుతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకడికి ఒక ఇల్లు సరిపోతుందిగా, ఇంకో ఇల్లు దేనికి? మరుసటి సంవత్సరం మళ్ళీ జయమ్మ గారు వస్తారు. ఆమె కూడా అక్కడ పక్కన అక్కడెక్కడో పక్క వీధులు ఇవ్వడం కాదు, వీళ్ళు కలిసి సేవ చేశారు, కలిసి మరణం వరకు కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళను విడదీయకూడదని పైన ఈ దేవుడు ఇల్లు కట్టేశాడు ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ప్రభు నన్ను కూడా పిలిస్తే ఆ 3వ ఇంటికి వెళ్తా. దేవుని స్తోత్ర. నా పరితాపం, నా తపన అదే, నా వాంఛ అదే. ఇప్పుడు కళ్ళు మూస్తే ఆ 3వ ఇంటికి వెళ్ళాలి, ఆ అప్స్టేర్కి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్ర. ఆ ప్రభు రాజ్యంలో నిత్యం ఉండాలి. ఇదే నా నిరీక్షణ. ఆయన పునరుత్థానం అవడం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు, ఒకటి ఏం కలిగింది? మనకు నిరీక్షణ కలిగింది. 2వదిగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. 3వదిగా ఆయనతో ఉండే ఆ నివాసములు, ఏమంటే ఆ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహింపచేశారండి. యేసు ప్రభు టైంపాస్ కోసం లేవలేదు, ఖాళీగా లేవలేదు. ఆయన లేవటానికి కారణం ఉంది, ఆయన లేవటానికి ఉద్దేశం ఉంది. మన కోసమే, మన కొరకై యేసు తిరిగి లేచాడు. ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 4వ మాట చెప్తానులేండి. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడంటే, ఆయన మరలా రావడం కోసమే తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత 40 దినముల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ చెబుతున్నాడు, నేను ఎలాగైతే వెళ్ళాను నేను మరలా రాబోతున్నాను.
మీతో ఉన్నానని అన్నాడు. వచ్చినోడు మరలా రాకుండా ఉండడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. మరణాత అంటే ఏమిటి? ప్రభువారు త్వరగా వచ్చునుగాక, ప్రభువా వేగముగా దిగిరమ్ము అని అర్థం. మరణాత, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. అందుకోసమే ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఇట్టి ఆశీర్వాదాలు గ్రహించి ఈ పునరుత్థాన పండుగ రోజున ఇట్టి శుభములు మీకందరికీ కలుగునట్లుగా ఆయన ధారాళమైన పునరుత్థానపు కృపా శక్తి బలము మన మీదను మన సంఘం మీదను ధారాళంగా ప్రభు కుమ్మరించునుగాక. అందరూ